అలిపిరిలో కూడా ఘటన చంద్రబాబు నాయుడు అటాక్ అయినప్పుడు కూడా మీరు అవును దాంట్లో యాక్చువల్గా మా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రీజనల్ ఆఫీస్నే ఇనాగ్రేట్ చేయడానికి వచ్చి కొండపైకి వెళ్తున్నారు ఆయన. కాబట్టి వీఆర్ ఆల్ ప్రజెంట్. మా టీం అంతా ఉంది అక్కడ. నేను లేను, నేను హైదరాబాద్లో ఉన్నాను. సో మా టీం ఏం చేశారంటే వెనకాల ఫాలో అవుతున్నారు. బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన వెంటనే మళ్ళీ అగైన్ నాకు ఇక్కడ నేనున్నాను కాబట్టి ఇంటిమేట్ చేశారు. అప్పట్లో ఫ్లైట్ ఉండేది తిరుపతికి. తెల్లవారుజామున ఫ్లైట్లో వెళ్ళిపోయాను అక్కడికి. మీన్వైల్ 9 బాంబులు పేలిపోయి ఉన్నాయి, 17 పెట్టాడు వాళ్ళు. క్లైమర్ మ్యాన్ అనుకుంటారు. క్లైమర్ మ్యాన్. దాంట్లో ఇంతింతలో డంబెల్ బాల్స్ కూడా పెట్టారు బాగా అటాక్ కావడానికి. అది నేను తర్వాత యానిమేషన్ చేసి 3వ రోజుకే మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చూపించడం జరిగింది. ఎలా జరిగింది, ఎలా పెట్టి ఉంటారు అంటే క్రైమ్ సీన్ ప్రాసెస్ చేసి 17 కనెక్ట్ చేసి ఒక్క ఫ్లాష్ లైట్ తోటి బ్లాస్ట్ చేశారు. దాంట్లో కూడా ఆ ఫ్లాష్ కెమెరా కనెక్ట్ చేయటము, వాడిన పదార్థాలు, ఆ నేషనల్ ఫ్లాష్ కెమెరా పర్టికులర్ మోడల్ వాడటము, అదే వైరు అదే కెమెరా అంతకుముందు ఎలిమినేటి మాధవరెడ్డిని అటాక్ చేసిన దాంట్లో వాడటం, ఇవన్నీ చూసి కంపేర్ చేసి డంబెల్ బాల్స్ ఏమో ఏటూరు నాగారంను పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేసినప్పుడు వాడారు డంబెల్స్. అవన్నీ కనెక్ట్ చేసి ఇది అప్పుడున్న ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్కి సంబంధించింది అని చెప్పడం జరిగింది. అదర్వైజ్ అది తిరుపతి కాబట్టి, తిరుమల కొండ కాబట్టి ఫండమెంటల్ గ్రూప్ ఏదైనా అటాక్ చేసి ఉండొచ్చేమో అనే ఒక మెసేజ్ కూడా వచ్చింది ఆ రోజుల్లో. బట్ ఇవన్నీ కంపేర్ చేసి చెప్పడం జరిగింది. దీంట్లో ఒక లక్కీగా ఏంటంటే అది క్రైమ్ సీన్ను ప్రొటెక్ట్ చేసి ఉన్నారు, ఎవరు ఆపరేట్ చేయలేదు. కానీ ఎప్పుడైతే నేను వెళ్ళానో చాలామంది పోలీసులు లోపలికి వచ్చి వెతుకుతున్నారు, అందరూ సపోర్ట్ చేయడానికి. వైర్ను ఎక్కడైతే ఒకచోట ఫ్లాష్ కెమెరా దొరికింది, కెమెరా ఫ్లాష్ దొరికింది. ఇప్పుడు అది లోపల బ్యాటరీస్ ఉన్నాయి, స్విచ్ ఆన్లో ఉంది. లోపల మీకు ఫ్లాష్లో వెనకాల రెడ్ లైట్ వస్తుంది, రెడీ ఉంది అన్నప్పుడు. అది రెడీగా ఉంది. అప్పుడు కన్నా దాన్ని నొక్కి ఉండింటే మిగిలిన 8 బాంబులు అప్పుడు పేలేవి. ఓకే. ఇంతమంది మేము పోలీసులు ఉన్న చోట, సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న చోట 500-600 మంది ఉన్నారు. దాంట్లో ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చెప్తే కూడా పోవటం లేదు ప్రెస్ వాళ్ళు. న్యాచురల్గా మీకున్న యాంగ్జైటీ మీకు ఉంటుంది, మీరు పోరు. మాకేమో రిస్క్, మీ ఫ్లాషులు నొక్కితే ఫ్లాషుల వలన పేలుతాయేమో కూడా మనకు తెలియదు. మీరేమో కెమెరా పెట్టి రెడీ అయిపోతారు. దాంతో పెద్ద గొడవ, ధర్నా కూడా అయింది ఆ రోజు. మేము ప్రెస్ వాళ్ళు అందరూ మమ్మల్ని లోపలికి రానివ్వరా అని. మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళకి చెప్పి, బాబు ఇటువంటి ఫ్లాష్ వేస్తే పేలిపోతుంది కాబట్టి మేము రానిట్లేదంటే అప్పుడు నమ్మి మీరు చెప్పారు కాబట్టి వెళ్ళిపోతున్నాం సార్ అని చెప్పారు. అది నెక్స్ట్ డే ప్రెస్లో ఆర్టికల్ కూడా వచ్చింది, రామ్మోహన్ సంజాయించి పంపించాడని. ఇప్పుడు ఈ ఫ్లాష్ను ఒక వ్యక్తి ఏం చేశాడంటే తీసుకున్నాడు ఫ్లాష్ లైట్ని. అతనికి దొరికింది ఎతకడంలో. అతను సార్ ఫ్లాష్ అంటున్నాడు, నేను పక్కన ఒక 5-6 అడుగుల దూరంలో ఉన్నాను. ఆ గుబురులోంచి తీశాడు. ఒక సెకండ్ నేను నా మైండ్లో ఇప్పుడు నొక్కితే పేలుతుంది అని నా ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఆల్మోస్ట్ ఈ 5 అడుగులు జంప్ చేసి మన చేతుల నుంచి లాక్కున్నాను. నిజం. ఎందుకంటే అప్పుడు ఆయన పొరపాటున ఏది నొక్కినా స్విచ్ అది అందరూ పేలిపోతారు. సో లక్కీగా అది తీసుకోవటం, దాన్ని ఇమ్మీడియట్గా డిస్కనెక్ట్ చేయటం, ఆ వైర్ ద్వారా వెతికితే ఇంకా 8, ఆ 8 కూడా ఎంత, ఒక్కొక్క దాంట్లో 32 కిలోల కెమికల్ ఉన్న 8 ల్యాండ్ మైన్స్, క్లైమోర్ మైన్స్ ఇంకా ఉన్నాయి. ఆ రోజు ఆ అబ్బాయి నొక్కి ఉని ఉంటే. ఇదంతా స్కెచ్ ఎవరు వేశారు అనుకుంటున్నారండి? అప్పుడు పేర్లు చాలా వచ్చాయండి. అంటే అప్పుడున్న పోలీస్ రికార్డు ప్రకారం తక్కేడిపల్లి వాసుదేవరావు అలియాస్ వాసన్న, ఆసన్న అలియాస్ ఆసన్న చేశారు. అంటే ఈ ఆసన్న పేరు 2 చోట్ల కూడా వచ్చిందండి, 3 చోట్ల వచ్చింది ఇన్ఫ్యాక్ట్. అది ఎక్కడ ఏటూరు నాగారం బ్లాస్ట్ అని, మాధవరెడ్డి బ్లాస్ట్ అని, ఈ అలిపిరి అటాక్ అని, ఈ 3 కూడా అతని పేరు విపరీతంగానే ప్రచారంకి వచ్చింది. అది ఉండొచ్చేమో, ఇన్వెస్టిగేషన్ గురించి నేను మాట్లాడకూడదు కానీ బట్ అతని పేరు ఉండింది. పైగా బాంబర్స్ సిగ్నేచర్, అతనికి సంబంధించిన బాంబర్ సిగ్నేచర్ ఎలాంటిది అంటే ఒక ప్లాస్టిక్ స్లీవ్ వాడతాడు, డంబెల్స్ వాడతాడు, ఫ్లాష్ నేషనల్ 318 360 ఉంది నంబర్ వాడతాడు. ఇవన్నీ కూడా ఒక పెక్యూలియర్గా ఒకే టైప్ ఆఫ్ పీపుల్ వాడతాడు. అది ఎవరు వాడినా అది ఆసన్న సిగ్నేచర్ లాగా వస్తుంటుంది అన్నమాట. ఈ సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కోసం కాదు ఇచ్చేది మేము.
ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కు క్లూ కోసం ఇస్తాం. అది నిజమవుతే ఇన్వెస్టిగేషన్ ఈజీ అవుతుంది, నిజం కాకపోతే వాళ్ళు ఇంకోటి వెతుక్కుంటారు.